నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. టాలెంట్కి కాదేది అనర్హం అంటారు కదా. అయితే టాలెంట్తో ముందుకొచ్చే వాళ్ళకన్నా కూడా మనకి పని చేస్తూ టాలెంట్ని కూడా వదులుకోకుండా ముందుకొచ్చే వాళ్ళు గొప్ప అంటారు కదా. అయితే రీల్స్ చేస్తూ వరంగల్లో చాయ్ వాలా ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు మనతో పాటు అతను ఉన్నాడు. రీల్స్ చేస్తూనే చాయ్ అమ్ముతూ ఉంటాడు. అయితే మనకి ఆఫీసులలో ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు చాయ్ని. అతను మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆయన మాటల్లో తెలుసుకుందాము. అసలు ఏ ప్రాంతం వాడు, ఎందుకు ఇంత ఫేమస్ వచ్చింది ఈయనకి అనే విషయాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? కేపీ రావల్. ఈ పేరు కూడా డిఫరెంట్ ఉంది మీ కంటెంట్ లాగానే. అంటే ఏంటి అసలు రీల్స్ ఎక్కువగా చేస్తుంటారంట, చాలా మందిని అడిగాము. అడిగితే ఫేమస్ ఈయన చాయ్ వాలా అంటున్నారు. ఏంటి దీని వెనకాల రీజన్? నాకు ఫేమస్ కావాలి ఎట్లా. అయితే మీ ఏదైతే ఉందో ప్రొఫెషన్ దాన్ని వదలకుండా రెండింటిని మేనేజ్ చేస్తున్నారు. ఇదే ప్రొఫెషనల్, ఇదే అదే ఎక్కువగా చాయ్ అమ్ముతూనే రీల్స్ చేస్తున్నారు. ఇదే 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 ఓకే. మా ప్రేక్షకులకి మీ రీల్ ని కూడా చూపించాలి. మరి చూపిస్తాను. ఎక్కువ దేని మీద మీరు ఫోకస్ చేసేది? యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు. ఓకే. ఇక్కడైనా మీది నెగిటివ్ అంతా? అంతే. ఎక్కడ మీది? ఇది రెడ్డి కాలనీ మాకు. రెడ్డి కాలనీలో ఉంటారు. అన్నీ ఇది హనంకొండ తిరిగి చాయ్ అమ్ముతానా ఎట్లా. ఆఫీస్లకి ఎక్కువ? ఆఫీస్, గోల్డ్ షాప్, అన్ని బ్యాంక్స్. మీరు పుట్టిన ప్లేస్ ఇక్కడ అంటే ఇక్కడేనా, లోకల్? నా మాది గుజరాత్. గుజరాత్ గాంధీనగర్. గుజరాత్ గాంధీనగర్. ఓకే. మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చేసారు వరంగల్? చాయ్ అమ్మడానికి. చాయ్ అమ్మడానికి వచ్చారా ఇక్కడికి? మా డాడీ ప్రిన్సిపల్ రిటైర్. నేను చదువుకోలే, ఎట్లానే ఇది పని చేయాలి. ఇంట్లో తయారు చేస్తారా ఇది? ఇట్లా. ఓకే. అక్కడ నుంచి తీసుకొస్తారా? తీసుకొస్తా. ఆఫీస్లకు సప్లై చేస్తారా? అంతేనా? బాగుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ. ఏం చెప్తున్నారు మీరు? వచ్చారా అని అడిగితే ఏం చెప్తున్నారు? కమింగ్ కమింగ్. టీ అని అడిగితే ఇదే కమింగ్ కమింగ్ అంటారంట, టీ అని అడిగితే. మరి చాయ్ ఓకే. ఈ రీల్స్ ఇదంతా ఎట్లా? చాలా మంది చెప్పినా కదా ఇట్లానే ఫేమస్ కావాలి ఎట్లా. ఫేమస్ అవ్వాలని స్టార్ట్ చేసినా. చూపిస్తారా మరి మా ప్రేక్షకులు కూడా? कंपलसरी. क्या राधिका, तुम्हारे पीछे पीछे घूम के मैं चाय बेच रहा हूँ. कितना दूर है मेरा गुजरात और कहाँ है वरंगल. तुम्हारे पीछे पीछे आके मेरा जिंदगी पूरा कमिंग कमिंग हो गया. డీజే టిల్లు ఎఫెక్టా డైలాగ్? మీ రియల్ లైఫ్ లో రాధిక ఎవరు? పేరు చెప్పండి. రాధిక ఎవరు లేరు, ఇది మా ఫ్రెండ్. ఓకే ఓకే. మరి ఈ టీ బిజినెస్ కి వస్తే ఎట్లా వర్కౌట్ అవుతుందా మీకు ఇక్కడ? అవుతుంది. కొంచెం మంచి లాభమే ఉంటుందా? లాభం ఉంది. ఎక్కువ మిమ్మల్ని చూడడానికి ఎక్కువ టీ తీసుకురమ్మంటారంట. అవునా? ఎందుకు గెటప్లు మారుస్తుంటారా? ఇదే ఇది గెటప్. ఇదే గుపట్. ఎన్ని ఆఫీసులు తిరుగుతుంటారు రోజు? అన్ని డైలీ 20 కిలోమీటర్ తిరుగుతాను నేను. 20 కిలోమీటర్ తిరిగి చాయ్ అమ్ముతాను. ఇంటి దగ్గర తయారు చేసుకుంటారా టీ అనేది? ఇంటి దగ్గరనే. నెలకి ఎంత సంపాదిస్తుండొచ్చు? ఇక 20-30 వేలు అవుతుంది అమ్మా. 20-30 వేలు అంత ఈజీగా చెప్తారా? అంతే. అవునా? అది మంచి అది కౌంటింగే 20-30,000 అంటే. ఇంకా ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నారు మరి? ఏమైనా ఫేమస్ కావాలి మాకు. ఫేమస్ ఇప్పటికే ఆల్రెడీ ఫేమస్ చాయ్ అంటున్నారు కదా. ఇంకా కావాలి. ఇంకా ఎక్కువ రీల్స్ చేయాలంట. రీల్స్ కావాలి. బిగ్ బాస్ లా పోవాలి. బిగ్ బాస్ బిగ్ బాస్ మీకు ఇష్టమా బాగా? నా ఫేవరెట్. బిగ్ బాస్ తెలుగు 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 మీకు మరి సగం వచ్చు కదా, నేర్చుతానా. ఎక్కువ ఎవరి ఇష్టం మీకు బిగ్ బాస్ లలో ఉండే కంటెస్టెంట్స్ లో? రైతు బిడ్డ పర్లై ప్రశాంతి. ఓకే. ఆయన అంటే ఇష్టమా? ఎందుకు? ఎక్కువగా ఫార్మర్ పని చేస్తుంటాడనా? ఇదే. ఓకే ఓకే. మీరు కూడా వెళ్తారు ఎప్పటికో ఒకసారికి? మీకు కూడా మంచి టాలెంట్ ఉంది, అక్కడ దాకా వెళ్తారు. ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ.